మావోయిస్టు రాధా మృతిపై బిగ్ టీవీ చేపట్టిన డిబేట్ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ డిబేట్ లో రాధా అన్న శివలింగం తమ్ముడు సూర్య సంచలన కామెంట్స్ చేశారు. రాధా దళితురాలు, అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టే చంపేశారని ఆరోపించారు వారు. బిగ్ టీవీ డిబేట్ లో వాళ్ళు చేసిన ఈ కామెంట్స్ పై మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోన్ లో కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు. రాధా మృతిపై పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారని అందులో రాసుకొచ్చారు. లింగ కుల వివక్షపై మాట్లాడే అర్హత పోలీసులకు లేదని అన్నారు మావోలు. రాధా కుటుంబ సభ్యులు నిలదీయాల్సింది పోలీసులనని చెప్పారు. అయితే వీలుంటే మరిన్ని వాస్తవాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. బిగ్ టీవీ డిబేట్ లో రాధా అన్నదమ్ముళ్ళు ఏమున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేము దళితులం కాబట్టి ఎదిరించి ప్రశ్నించలేము. వాళ్ళు ఏం జరిగినా ఏం నడిచినా ఏం మాట్లాడినా కానీ నడుస్తుంది అనేసి ఉద్దేశంతో వాళ్ళకి ముందుకు వేసి అది దారుణంగా చంపేసి నడి రోడ్డు మీద పడేసారు సార్ మా చెల్లెల్ని. రీసెంట్ గా ముగ్గురు బయటకు వచ్చారు సార్ వాళ్ళు అక్కడ నుంచే. అదే లొకేషన్. అక్కడ అందులో ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒక బాయ్ ఉండు. అలా అందరూ అప్పర్ క్యాస్టే ఉన్నారు. ఇక్కడ లో క్యాస్ట్ అంటే చెప్పదు, లో క్యాస్ట్ దళిత్ అని చెప్పి కదా చంపింది. ఇక్కడ చాలా ఘోరంగా రోడ్డు మీద అది కూడా. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, బిగ్ టీవీ చేసిన ఈ డిబేట్ లో రాధా అన్న శివలింగం ఇంకా తమ్ముడు సూర్య చేసిన ఈ కమెంట్స్ కి అటు మావోయిస్టులు స్పందించడం మనం చూస్తున్నాము. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? 3 రోజుల క్రితం కోవర్టు ముద్ర వేసి అటు నీల్సో అలియాస్ రాధను మావోయిస్టులు హత్య చేశారు. ఆ మావోయిస్టులు సానుభూతి పరుల మావోయిస్టుల వివరాలన్నీ కూడా కోవర్టుగా మారి అటు పోలీసులకు సమాచారం అందజేస్తుందంటూ ఆమె పైన ఆరోపణ మోపిన మావోయిస్టులు ఆమెను హత్య చేసి ఆమెను ప్రజా కోర్టులో శిక్షించి ఆమెను హత్య చేశారు. అనంతరం నిన్న ఆమె మృతదేహం కుటుంబ సభ్యులకు అందింది. పోలీసుల సమక్షంలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే అటు రాధా అలియాస్ నీల్సో హత్య అనేది ఇప్పుడు అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఒక చర్చకు దారితీసింది. అటు మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న బిగ్ టీవీ దీనిపైన ఒక డిబేట్ నిర్వహించింది. అసలు రాధా హత్యకు దారితీసిన కారణాలు ఏంటంటూ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో రాధా కుటుంబ సభ్యులు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీలోకి ఆకర్షితురాలను చేసుకొని ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఆమె పైన రకరకాలుగా ఆమెను ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమెను చివరికి హత్య చేసి రోడ్డు పైన పడేశారు. కేవలం దళిత్ అన్న కారణంతోనే, దళితులం కాబట్టే ఆమె పైన వివక్ష చూపించారు పార్టీలో అంటూ వాళ్ళు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వాస్తవానికి రాధా 2017లో నర్సింగ్ చదువుతుండగా చైతన్య మహిళా సంఘానికి సంబంధించిన కొంతమంది ఆమెని కలిశారు. వారి మాటల ద్వారా మావోయిజం వైపు, మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితురాలైన రాధా అప్పట్లోనే దళంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి 6 సంవత్సరాలు అనేక పదవుల్లో రాధా ఉంది. చాలా కీలకమైన బాధ్యతలను మావోయిస్టు పార్టీ కూడా రాధకు అప్పచెప్పింది. కానీ గత కొద్ది రోజులుగా అటు మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా రాధ పనిచేస్తుంది. పోలీసుల మాయలో పడి పోలీసులు చెప్పినట్లుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులే అటు రాధను లోబర్చుకొని విప్లవకారుల్ని అంతం చేసేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టే దాన్ని ప్రజా కోర్టులో తాము విచారణ జరిపాము. ఆ విచారణలో స్వయంగా రాధా తాను పోలీసులకు లొంగిపోయి తాను విప్లవద్రోహిగా మారాను, తనకు చావేశారణ్యం అంటూ ఆమె అంగీకరించడంతో తాము ఆమెను శిక్ష అమలు చేశాము, ఆమెకు మరణ శిక్షను అమలు చేశాము. ఆ తర్వాత అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా మృతదేహాన్ని ఎక్కడ కూడా రోడ్డు మీద పడేయలేదు. చాలా బాధ్యతగా అటు పోలీసుల సంచారం, పోలీసుల కదలికలు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా మావోయిస్టులు ప్రాణాలకు తెగించి తెలంగాణ సరిహద్దు లోపల ఆమెకు సాధారణ పౌరులకు కనిపించే రకంగా ఆ కుటుంబ సభ్యులకు ఆమె మృతదేహం అందాలి కాబట్టి సామాన్యులకు మృతదేహం కనిపించేలాగా తెలంగాణ భూభాగంలో తాము అది వదిలిపెట్టాము. ఇది మేము బాధ్యతాయుతంగా చేసిన పని. కావాలనే
పోలీసులు కొన్ని ప్రజా సంఘాల పేరుతో తప్పుడు కరపత్రాలు ముద్రిస్తున్నారు, తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారంటూ మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కార్యదర్శి గణేష్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. రాధా మృతికి పోలీసులనే బాధ్యత వహించాలి, పోలీసులనే నిలదీయాలి, వీలైతే మరికొన్ని నిజాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు తాము త్వరలోనే పూర్తి స్థాయిలో వివరిస్తాం, కానీ విప్లవోద్యమాన్ని అటు నీరుగార్చే విధంగా విప్లవకారులకు ప్రమాదం జరిగే విధంగా రాధా వైఖరి మారిపోయింది. ఆమె గత కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తన మార్చుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఆమె మార్చుకోకుండా క్రమశిక్షణ రాహిత్యానికి పదే పాల్పడుతున్నందువల్లనే ఈ రకమైన శిక్ష విధించాల్సి వచ్చిందంటూ మావోయిస్ట్ పార్టీ మరొక లేఖను రాసింది. నిన్న బిగ్ టీవీ చేసిన డిబేట్లో చాలా స్పష్టంగా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. అటు మావోయిస్టు పార్టీలో ఎప్పుడు కూడా కులాలు అలానే జెండర్కి సంబంధించి లింగ భేదం ఉండేది కాదు, కానీ ఇప్పుడు అదంతా కూడా ఉంటుంది. అక్కడ రాధా ఒక్కతే దళంలో ఉండేది, మిగతా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు, కేవలం దళితురాలైన రాధ మాత్రమే అక్కడ ఉంది. కానీ ఆమెకు ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పడంతో దళంలో మిగతా వాళ్ళందరూ కూడా రాధ పైన కక్ష కట్టారు. అందుకే ఆమెను చివరికి దళ సభ్యులు అంతం చేశారు. ఇదంతా కూడా కుల వివక్ష కారణంగానే జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ మావోయిస్టులు మాత్రం ఎక్కడా కూడా కుల లింగ వివక్ష లేదు, రాధకు చాలా బాధ్యతలు అప్పచెప్పాం, ఆమె చాలా చురుకైన నాయకురాలుగా ఎదిగింది, కానీ వ్యక్తిగత బలహీనతలకు లొంగిపోయింది. అట్లనే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల అండతో రాధను లొంగ తీసుకుని ఆమెను కోవర్టుగా మార్చారంటూ ఆరోపణ చేశారు. ఇకపై ఎవరైనా సరే ఇటువంటి విప్లవ ద్రోహానికి కనుక పాల్పడినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి శిక్ష విధిస్తామంటూ వాళ్ళు పేర్కొన్నారు. భవిష్యత్తులో అసలు నిజాలు ఏంటనేది కుటుంబ సభ్యులకు తెలియజెప్తాం, కానీ ఇప్పుడు జరిగిన నీల్సో అలియాస్ రాధా హత్యకు మాత్రం పోలీసులే బాధ్యత వహించాలి. ఎవరైనా సరే నిలదీయాలనుకుంటే పోలీసులనే నిలదీయండి, పోలీసుల వల్లనే రాధా హత్యకు గురైంది, రాధా చనిపోయిందంటూ అటు గణేష్ పేరుతో ఈ లేఖనైతే విడుదల చేశారు. మొత్తం మీద మావోయిస్టు పార్టీలో అటు నీల్సో హత్య అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొంతమంది మావోయిస్టు పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన క్రమంలో 1-2 సార్లు ఈ కుల వివక్ష పైన అలానే అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఆధిపత్య ధోరణితో ఉంటున్నారు, ఆధిపత్యం వహిస్తున్నారు, మిగతా క్యాడర్ను ఎదగనివ్వడం లేదంటూ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిన్న ఏదైతే రాధా కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్ని బిగ్ టీవీ ప్రసారం చేసింది, దానికి అటు మావోయిస్ట్ పార్టీ స్పందించి ఈరోజు ఈ లేఖ రాసింది. ఎక్కడ కూడా లింగ కుల వివక్ష లేదు, కేవలం ఆమె కోవర్ట్గా మారినందువల్లనే ఆమె మరికొంతమందితో ముఠాగా ఏర్పడి అటు కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అంతం చేయాలనుకున్నది మావోయిస్టులను, దళాలలో ఉన్న అగ్రనాయకుల్ని అందరినీ కూడా మట్టుబెట్టాలన్న ఆలోచన చేసింది. కాబట్టి ఆమెకు ప్రజాకోర్టులో శిక్ష విధించామంటూ మావోయిస్టులు అయితే తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ లేఖను విడుదల చేశారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.